ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అటు నైజాం, ఇటు సీడెడ్, అటు ఆంధ్ర వరకు రికార్డు వసూళ్లు సాధించింది. నైజాంలో ఓజీకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత దిల్రాజు చెప్పాడు. రీసెంట్గా ఓ థియేటర్కు వెళ్ళిన ఆయన ఫ్యాన్స్ మధ్య ఈ సక్సెస్ని ఎంజాయ్ చేశాడు. ఓజీ సినిమాతో మేము లాభాలతో ముందుకెళ్తున్నాం. చాలా రోజుల నుంచి నాకు కూడా ఒక ఎనర్జీ అవసరం ఉండే. మీ అభిమానులకు పవర్ స్టార్ స్క్రీన్పై ఎనర్జీ ఇస్తే పేపర్ మీద డబ్బుల రూపంలో నాకు ఎనర్జీ ఇచ్చింది ఓజీ. నైజాం కా బాద్షా అంటూ ఫుల్ జోష్తో అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ ఈలలు కేకలతో సందడి చేశారు. ఈ మూవీ నైజాంలో 56 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్గా నైజాంలో నిలిచింది ఓజీ మూవీ. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఓజీ సినిమా పవర్ స్టార్ ఎంటైర్ కెరీర్లో కొన్ని రికార్డులు సృష్టించింది. అవి: మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. అదేవిధంగా పవర్ స్టార్కు మొదటి 100 కోట్ల షేర్ సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో 300 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. అదేవిధంగా పవన్ కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. అదేవిధంగా ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై 17 రోజులు కంప్లీట్ చేసుకొని 18వ రోజులోకి అడుగుపెట్టింది. మరి ఏరియా వైడ్గా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది, ఎంత లాభాలు వచ్చాయి, ఎంత నష్టాలు వచ్చాయో చూద్దాం. మొదటగా నైజాం ఏరియా చూస్తే, నైజాం ఏరియాకు సంబంధించి దిల్రాజు ఈ సినిమా హక్కులను 54 కోట్లకు కొనుగోలు చేస్తే 17 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 56 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. దిల్రాజుకు 2 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. ఇక సీడెడ్ ఏరియా చూస్తే, నిర్మాత నాగవంశీ ఇక్కడ 22 కోట్లకు కొనుగోలు చేయగా 17 రోజుల్లో 19 కోట్ల 30 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 2 కోట్లకు పైగా షేర్ వసూలు వస్తూనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, బయ్యర్స్ ఈ సినిమాను ఇక్కడ 20 కోట్లకు కొనుగోలు చేయగా 17 రోజుల్లో ఇక్కడ 19 కోట్ల 30 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 70 లక్షల షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే, బయ్యర్స్ ఇక్కడ 12 కోట్లకు కొనుగోలు చేశారు ఈ మూవీని. ఇక్కడ 17 రోజుల్లో 13 కోట్ల 95 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. 1,95 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే, ఇక్కడ బయ్యర్స్ 9 కోట్లకు కొనుగోలు చేయగా 17 రోజుల్లో ఇక్కడ 10 కోట్ల 90 లక్షల షేర్ వసూలు చేసింది ఓజీ మూవీ. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. 1,90 లక్షల లాభాలు కూడా వచ్చాయి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ బయ్యర్స్ 12.5 కోట్లకు కొనుగోలు చేయగా 17 రోజుల్లో ఇక్కడ 13 కోట్ల 90 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక్కడ బయ్యర్స్కి 1,40 లక్షల రూపాయలు లాభాలుగా వచ్చాయి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే, కృష్ణా జిల్లాలో 9 కోట్లకు బయ్యర్స్ ఓజీ మూవీ హక్కులను కొనుగోలు చేశాడు. 17 రోజుల్లో ఇక్కడ 10 కోట్ల 70 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. 1,70 లక్షలకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఇక నెల్లూరు విషయానికి వస్తే, బయ్యర్స్ ఇక్కడ 6 కోట్లకు కొనుగోలు చేయగా 17 రోజుల్లో ఇక్కడ ఈ సినిమా 6 కోట్ల 20 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక్కడ కూడా 20 లక్షల లాభాలు కూడా వచ్చాయి. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 10 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేయగా 17 రోజుల్లో 17 కోట్ల 95 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏరియాలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 7 కోట్ల 95 లక్షలకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఇక హిందీలో ఈ సినిమాను
10 కోట్లకు కొనుగోలు చేయగా బయ్యర్స్ 17 రోజుల్లో 11,23,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. 1,23,00,000 లాభాలు కూడా వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఓజీ మూవీని బయ్యర్స్ 17.5 కోట్లకు కొనుగోలు చేయగా ఇక్కడ 17 రోజుల్లో ఈ సినిమా 41,70,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఈజీగా బ్రేక్ ఈవెన్ అయింది. అత్యధిక లాభాలు ఓవర్సీస్లోనే వచ్చాయి. 24,70,00,000 లాభాలు ఇక్కడ వచ్చాయి. అన్ని ఏరియాలు కలుపుకొని 17 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 351 కోట్ల గ్రాస్, 199 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందని తెలుస్తుంది, కానీ రాయలసీమలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 17 రోజుల్లో 351 కోట్ల గ్రాస్, 199 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మరి 18వ రోజు ఆదివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 18వ రోజు ఆదివారం కావడంతో భారీగా అక్యుపెన్సీలు నమోదయ్యాయి. శనివారం కంటే ఆదివారం అక్యుపెన్సీలు పెరిగాయి. ఆదివారం థియేటర్ అక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ 21%, మ్యాట్నీ 22%, ఫస్ట్ షో 24%, సెకండ్ షో కూడా 24% అక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ అక్యుపెన్సీలను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్, అదేవిధంగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 70 లక్షల షేర్, 1,10,00,000 గ్రాస్, అదేవిధంగా ఓవర్సీస్లో ఈ సినిమా 60 లక్షల షేర్, ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది. ఓవరాల్గా 18వ రోజు ఆదివారం 3,30,00,000 షేర్, 6 కోట్ల గ్రాస్ వసూలు చేయనుంది. 18 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 355 కోట్ల గ్రాస్, 202 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ మూవీకి ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 31 కోట్లు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు లాభాలు తేనుందో చూడాలి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఏరియాలో ఫ్లాప్గా నిలవనుందని తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో సేఫ్ జోన్లోకి వెళ్ళిన ఈ మూవీ సీడెడ్లో మాత్రం 2 కోట్ల దూరంలో ఆగిపోతుందని తెలుస్తుంది. అక్కడ 22 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేస్తే 20 కోట్ల వరకు చేరుతుందని తెలుస్తుంది. ఇక్కడ 10 నుండి 15% నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే ఈ మూవీకి చాలా వరకు అడ్వాన్స్ రూపంలో వ్యాపారం జరిగింది. దీంతో నిర్మాత ఆ నష్టాలను భర్తీ చేయడం పెద్ద సమస్య కాదు. ఆయన ఇప్పటికే ఖుషీగా ఉన్నారు. దీంతో రాయలసీమ బయ్యర్స్ని ఆదుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టి రాయలసీమలో నష్టాలు తేవడం అభిమానులను బాధపెట్టే అంశంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. సంక్రాంతికి వస్తున్న మూవీ వసూళ్లను క్రాస్ చేసి 2025లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది.